హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను రాగి దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ముందుగా నేను ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి రాగులు కూడా తీసుకోవాలి. ఇది మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు రాగులు వేసుకోవాలి. మనం మామూలు దోశకి 2.5 గ్లాసు అలా 3 గ్లాసులు కొంతమంది తీసుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా 2 గ్లాసులు తీసుకుంటే దోశ బాగా వస్తుంది. ఇలా మినపప్పుని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. రాగులు కూడా శుభ్రంగా మట్టి ఉంటుంది కదా, అందుకని శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేసుకొని కనీసం ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలి. మనం ఎక్కువ రాగులు నానడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది కదా, అలా నానబెట్టుకోవాలి. ఇలా నానిన వాటిని నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను. నానిన తర్వాత పొట్టంతా శుభ్రం చేసుకొని తీసేసుకొని రాగులు మినపప్పు అన్నీ కలుపుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను కొద్దిగా మెంతులు కూడా నానబెట్టి వేసుకున్నాను. ఆ మెంతులు ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. మెంతులు కూడా వేసుకుంటే దోశ బాగా రోస్ట్గా ఎర్రగా కాలుతుంది. ఇలా అన్నీ వేసుకొని మనం దోశ పిండికి ఎలా గ్రైండ్ చేసుకుంటాం అలాగే మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న పిండిని మనం ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టీల్ దానిలో బాక్సుల్లో కానీ తీసుకొని మూత పెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి. పిండి ఎంత బాగా పులిస్తే అంత బాగా టేస్ట్ వస్తుంది దోశ. నేను మార్నింగ్ వేసుకోవటానికి రాత్రిపూటే పిండి పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి ఎలా బాగా పొంగింది పిండి. ఇలా పులిసిన పిండిలో మనం దోశ వేసుకునేటప్పుడు మనకు కావాల్సిన సరిపడా ఉప్పు వేసుకొని మనం దోశ వేసుకోవాలి. చూడండి, దోశ కూడా చాలా పలచగా వచ్చింది. ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.